హాయ్ హలో వెల్కమ్ టు మానస నరేష్ ఫ్యామిలీ. ఏంటి మానస రోజు ఇంత స్పెషల్గా రెడీ అవుతుంది అనుకుంటున్నారు? ఈరోజు మా ఎంగేజ్మెంట్ డే. సో నేను ఎలా రెడీ అవుతానో చెప్పినా. యాక్చువల్లీ నాకు జడ వేసుకోవడం అస్సలు రాదు. ఈ 10 years నుంచి ఏదో మేనేజ్ చేస్తున్నా. గట్టిగా మాట్లాడితే ఫేర్ అండ్ లవ్లీ కూడా వేయను. జస్ట్ పౌడర్ పఫ్ ఉంటుంది కదా, ఆల్రెడీ వేసుకున్నది. జస్ట్ నేను టచ్ అప్ చేస్తా. దీనికి కారణం మేకప్ ఇష్టం లేకపోవడం ఒకటే కాదు, నా లేజినెస్ కూడా. గూగుల్లో లేజినెస్ అనుకుంటే ఫస్ట్ ఫోటో నాదే వస్తుందేమో మేబీ. కొంచెం అందంగా కనిపించడానికి పింక్ మ్యాజిక్. ఎలాగో మనం దాన్ని మళ్ళీ తినేస్తాం. ఇది మంచి ఫ్లేవర్, అందుకే మనకు మరింత అందాన్ని ఇచ్చే బొట్టు. మా 10 ఏళ్ల కాపురంలో ఫస్ట్ టైం నా బుజ్జి నా కోసం ఫ్లవర్స్ తెచ్చాడు. సో దాన్ని పెట్టేసుకుంటాం. ఎలా ఉన్నాను గైస్? ఎలా ఉన్నాయి నా బ్యాంగిల్స్? ఏ మాటకి ఏమైనా చెప్పచ్చు. అమ్మాయి బ్యాంగిల్స్ పూలు పెట్టుకొని ఇలా ట్రెడిషనల్గా రెడీ అయితే నచ్చని అబ్బాయి ఉండడు అసలు. దాంట్లో మా వాడు టాప్. ఎన్ని నగలు వేసుకున్నా ఇచ్చే అందం ఈ జస్ట్ ఒక నలపులసరం వేసుకుంటే పెళ్ళైన అమ్మాయికి ఇచ్చే బ్యూటీనే వేరబ్బా. ఏమైనా సింప్లిసిటీలో ఉండే బ్యూటీ సూపర్ కదా, ఏమంటారు? మనం ఎంత మేకప్ వేసుకొని ప్లాస్టిక్ ఫేసులు చూసుకున్నా ఒరిజినల్ ఫేస్కి వచ్చే అందమే వేరబ్బా. లైక్ మీ. ఎలా ఉన్నాను గైస్? నా బుజ్జికి నచ్చుతానా? పోనీ మీకు నచ్చానా? కమెంట్ చేయండి. టు మై లుక్ విత్ నో మేకప్, నో ఫిల్టర్. ఎలా ఉన్నాను గైస్? మా బుజ్జికి నచ్చుతానా? చూడాలి. మీకు నచ్చానా? మీ వైఫ్ సీతలా కాకుండా నా బుజ్జికి వైఫ్లా ఉంటే చాలు. అస్సలు వీడికి డే గుర్తుందా అనుకున్నా, బట్ హీ బుక్డ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ మీ. ఏమంతే. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇడియట్. అన్ని డ్రెస్లో మాత్రం మస్తున్నా బుజ్జి, నువ్వు సూపర్ అవుట్లుక్. నేను నీతో ఎలాగో పోటీ చేయలేను బుజ్జి. ప్రేమించడంలో కూడా నువ్వు నాకన్నా టాప్. ఎలా రా, నీకన్నా నేను ఎక్కువ ప్రేమించాం. సో గిఫ్ట్ ఏం తెచ్చాడో చూసిద్దామా? ఏం తెచ్చావో ఏంటో. హో వాచ్. ఐ గాట్ వైట్ కలర్ వాచ్. నా దగ్గర ఎన్ని వాచ్లు ఉన్నా కొత్త కొనిస్తూనే ఉంటావు. అందుకే నువ్వంటే అంత ఇష్టం. అండ్ నువ్వు తప్ప నన్ను ఎవరు భరించలేదు. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళందరూ షాప్. ఎప్పుడు నైట్ ప్యాంట్ టీషర్ట్లు తిరిగే మానస చీర కట్టింది ఏంటా అని. ఎవరేమైనా సరే మా అమ్మకు మాత్రం నేను భలే నచ్చేసినాను. మరేమో మా మమ్మీ నా ఫేవరెట్ చిత్రాన్నం ఇంకా రకరకాలు చేసింది నా కోసం. పోయి బాగా తినేసాను. నా ఫింగర్కి తగిలింది ఫ్రెండ్స్. అందుకే నా బుజ్జి తినిపించాలని చెప్పాను. సో వాడే తినిపించాలి ఇప్పుడు నాకు. చూడండి, నేను వేసిన బ్రహ్మాస్త్రం భారీగా వర్కౌట్ అయింది. టు డియర్ వైఫ్స్, బీ గిఫ్ట్ రెడీ. మనకి ఎప్పుడైనా తినాలనిపించింది అనుకోండి హస్బెండ్ చేతిలో, ఇలా చేతికి గాయమని చెప్పండి, వాళ్ళు తినిపించేస్తారు. ఓకే టాటా బాబాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఫర్ ఎవర్. బాయ్.